ఇతిహాసంలో మహాభారత యుద్ధం అతి పెద్దది మరియు అతి భయంకరమైనది. ఈ యుద్ధంలో చాలామంది యోధులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. గొప్ప గణిత శాస్త్రవేత్త అయినటువంటి ఆర్యభట్ట ప్రకారం క్రీస్తుపూర్వం 3137వ సంవత్సరంలో మహాభారత యుద్ధం జరిగింది. 18 రోజులు జరిగిన యుద్ధంలో ఒక్కో రోజుకి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ 18 రోజుల్లో వేర్వేరు సంఘటనలు జరిగాయి. గొప్ప గొప్ప యోధులు ఈ యుద్ధంలో వీరమరణం పొందారు. శ్రీకృష్ణుడు అన్ని ధర్మాలకి రక్షణగా ఉండి ఈ యుద్ధాన్ని ముందుకు నడిపించాడు. యుద్ధంలో ప్రతిరోజు జయాపజయాలు జరుగుతున్నాయి. ఈ రోజుటి ఈ వీడియోలో మహాభారత యుద్ధం జరిగిన 18 రోజుల్లో ప్రతిరోజు యొక్క ప్రత్యేకతల గురించి చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. అందుకని ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడండి. మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు భీష్మ పితామహులు కౌరవులు పాండవుల మధ్య జరిగే యుద్ధానికి సంబంధించి కొన్ని నియమాలను విధించారు. అవేమిటంటే, మొదటిది, ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే యుద్ధం జరగాలి. ఇక రెండవది, సమాన యోధులు మాత్రమే ఒకరితో ఒకరు పోటీ పడాలి. ఉదాహరణకి రథం మీద ఉన్న వాళ్ళు రథం మీద ఉన్న వారితోనే యుద్ధం చేయాలి. ఏనుగు సవారీలు మిగతా ఏనుగు సవారీలతో యుద్ధం చేయాలి. నేల మీద ఉన్నవారు నేల మీద ఉన్న వారితోనే యుద్ధం చేయాలి. ఇక మూడవది, ఎవరైనా భయభ్రాంతులకు గురయ్యి యుద్ధంలో శరణు వేడుకుంటే అలాంటి వారి మీద అస్త్రాలు ప్రయోగించకూడదు. ఇక నాలుగవది, యుద్ధంలో సేవకులకు ఎలాంటి హాని తలపెట్టకూడదు. ఇక ఐదవది, నిరాయుధుల మీద ఎవరు ఆయుధాలను ప్రయోగించకూడదు. ఒక వీరుడితో ఒకరి కంటే ఎక్కువ మంది యుద్ధం చేయకూడదు. ఇలాంటి కొన్ని ముఖ్యమైన నియమాలను భీష్మ పితామహులు విధించారు. ఈ నియమాలను యుద్ధంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇప్పుడు 18 రోజులు జరిగిన మహాభారత యుద్ధం గురించి మాట్లాడుకుందాం. యుద్ధంలో ప్రతి ఒక్క రోజు ఏం జరిగింది, కౌరవులు పాండవులు ఎవరి పక్షం ముందంజలో ఉందనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి రోజు యుద్ధం ఆరంభమయ్యే ముందు అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు 2 సేనల మధ్య నిల్చున్నారు. కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ఆ తర్వాత భీష్ముడు యుద్ధం ఆరంభమని గట్టిగా ఘోషించాడు. ఈ సమయంలో ఏ వీరుడైనా పక్షం మారాలి అనుకుంటే మారవచ్చు అని భీష్ముడు చెప్పాడు. అది విన్న వెంటనే ధృతరాష్ట్రుని పుత్రుడు యూత్సు కౌరవుల పక్షం నుండి పాండవుల పక్షానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అర్జునుడు దేవదత్త అనే శంఖాన్ని పూరించి యుద్ధాన్ని మొదలుపెట్టాడు. ఇక మొదటి రోజు పాండవుల పక్షాన ఎక్కువ ప్రాణహాని జరిగింది. దాదాపు 10,000 మంది సైనికులు మరణించారు. అర్జున కుమారుడు అభిమన్యుడు భీష్ముని విల్లుని మరియు రథం యొక్క ధ్వజదండాన్ని పడగొట్టాడు. భీముడు దుశ్శాసనుడి మీద దాడి చేశాడు. శల్య మరియు భీష్ముడు విరాటరాజు యొక్క 2 పుత్రుల్ని వధించారు. మొదటి రోజు పరిస్థితి చూసి యుద్ధం గెలుస్తామని కౌరవులకి గట్టిగా నమ్మకం కుదిరింది. ఇక రెండవ రోజు గురువు ద్రోణాచార్య అర్జున భీష్ముల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భీష్ముని యొక్క రథసారథికి గాయమైంది. ద్రోణాచార్యుడు సార్థకి విల్లుని చాలాసార్లు విరిచేశాడు. భీష్ముడు కృష్ణార్జునులకి గాయం చేశాడు. భీముడు కళింగ వీరులతో యుద్ధం చేస్తున్నాడు. కొన్ని వేల మందిని చంపేశాడు. కౌరవుల పక్షంలో ఉన్న కేతుమాన్ కళింగరాజు, భానుమాన్ లాంటి చాలామంది కళింగరాజులు మరణించారు. అర్జునుడు భీష్ముణ్ణి ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విధంగా రెండో రోజు పాండవులకి అనుకూలంగా ఉంది. ఇక మూడవ రోజు 2 పక్షాల సైనికులు వ్యూహాలను రచించారు. పాండవుల వైపు నుంచి భీముడు అర్జునుడు, కౌరవుల వైపు నుంచి దుర్యోధనుడు రక్షణగా ఉన్నారు. భీముడు ఘటోత్కచునితో కలిసి కౌరవ సైన్యాన్ని ఓచకోత కోశాడు. భయపెట్టి యుద్ధం నుంచి పారిపోయేలా చేశాడు. అది చూసిన శ్రీకృష్ణుడు అర్జునునితో భీష్ముడిని చంపమని చెప్పాడు. కానీ అర్జునుడు మాత్రం ఆ సాహసం చేయలేకపోయాడు. అప్పుడు కృష్ణుడే భీష్ముడిని చంపడానికి ముందుకు వెళ్ళడం మొదలుపెట్టాడు. అది చూసిన అర్జునుడు భీష్ముడిని చంపే సాహసం చేస్తాను అని కృష్ణునితో అంటాడు. మార్గంలో ఉన్న కౌరవ సైన్యాన్ని అర్జునుడు వివిధ అస్త్రాలు ప్రయోగించి అడ్డు వచ్చిన అందరినీ చంపేశాడు. భీముడు కూడా కొన్ని వందల మంది కౌరవ సైన్యాన్ని అంతమొందించాడు. దాంతో మూడో రోజు కూడా కౌరవులు ఎక్కువ సైన్యాన్ని కోల్పోయారు.
ఇక 4వ రోజు. ఈరోజు కౌరవులు అర్జునుడి మీద బాణాల వర్షం కురిపించారు. కానీ అర్జునుడు తప్పించుకుని బాణాలు వేసే వారందరినీ అంతమొందించాడు. ఈరోజు భీముడు కౌరవ సైన్యాన్ని భయభ్రాంతులకు గురి చేశాడు. భీముని ఎదుర్కోవడానికి దుర్యోధనుడు గజసేనని పంపించాడు. కానీ భీముడు ఘటోత్కచుని సాయంతో మొత్తం గజసేనను నాశనం చేసేశాడు. మరియు 14 మంది కౌరవులను చంపేశాడు. ఈరోజు భీముడు అర్జునుడు కలిసి భీష్ముడికి ఛాలెంజ్ విసిరారు. ఇక 5వ రోజు. ఈరోజు భీష్ముడు పాండవ సేన మీద దాడి చేసి అందరినీ చంపేస్తున్నాడు. 5వ రోజు 2 పక్షాల సైనికులు కూడా సరి సమానంగా మరణించారు. భీష్ముడిని ఆపడానికి భీమార్జునులు కలిసి భీష్ముడితో యుద్ధం చేశారు. సార్థకి మరియు ద్రోణాచార్యుణ్ణి నియంత్రణలో ఉంచారు. కానీ తరువాత భీష్ముడు సార్థకిని యుద్ధం నుండి పారిపోయేలా చేశాడు. ఈరోజు సార్థకి యొక్క 10 మంది పుత్రులు యుద్ధంలో మరణించారు. ఇక 6వ రోజు. 2 పక్షాల సేన రంగంలోకి దిగింది. పాండవ సేన మకర వ్యూహాన్ని వేసింది. కౌరవ సేన క్రౌంచ వ్యూహాన్ని వేసింది. ఇలా 2 సేనల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. తమ సైన్యం చనిపోవడం చూసి దుర్యోధనుడు చాలా క్రోధానికి గురయ్యాడు. భీష్ముడు దుర్యోధనుడికి నచ్చజెప్తున్నాడు. 6వ రోజు అంతంలో భీష్ముడు పాంచాల సైన్యాన్ని అంతం చేశాడు. ఇక 7వ రోజు. ఈరోజు 2 పక్షాల సైన్యం విభిన్న వ్యూహాలతో రంగంలోకి దిగింది. పాండవులు వజ్ర వ్యూహాన్ని, కౌరవులు మండలాకార వ్యూహంతో బరిలోకి దిగారు. మండలాకార వ్యూహంతో ఏనుగులు రథాల్ని, రథాలు అశ్వాల్ని, అశ్వాలు విల్లుకారుల్ని మరియు విల్లుకారులు సైన్యాన్ని కాపాడుతూ వస్తున్నారు. మొత్తం సేన మధ్యలో దుర్యోధనుడు ఉన్నాడు. ఇంత ఎక్కువ రక్షణలో ఉన్నప్పటికీ అర్జునుడు కౌరవ సైన్యాన్ని చల్లాచెదురు చేసేశాడు. ఈరోజు దృష్టద్యుమ్నుడు దుర్యోధనుణ్ణి ఓడించాడు. నకుల సహదేవులు యుద్ధ భూమి నుంచి పారిపోయేలా చేశారు. ఇంకోవైపు భగదత్తుడు ఘటోత్కచుని యుద్ధక్షేత్రం నుంచి పారిపోయేలా చేశాడు. భీష్ముడైతే పాండవ సేనని ఒక ఆట ఆడుకున్నాడు. ఇదే రోజు విరాట పుత్రుడు శంఖుడు మరణించాడు. ఇక 8వ రోజు. ఈరోజు పాండవ సైన్యం 3 శిఖరాల వ్యూహాన్ని రచించింది మరియు కౌరవులు కూర్మ వ్యూహాన్ని రచించారు. ఇదే రోజు దుర్యోధనుడు 8 మంది సోదరులను భీముడు చంపేశాడు. అర్జున పుత్రుడు ఇరావణుణ్ణి, బకాసురుడి పుత్రుడు అంబులిస్ని చంపేశాడు. ఘటోత్కచుడు దుర్యోధనుడి మీద శక్తి ప్రయోగం చేశాడు. కానీ మధ్యలో భంగనరేశుడు వచ్చి దుర్యోధనుణ్ణి కాపాడాడు. కానీ భంగనరేశుడు మాత్రం మరణించాడు. శక్తి ప్రయోగం వల్ల దుర్యోధనుడు బాగా భయపడిపోయాడు. ఇది చూసిన భగదత్తుడు ఘటోత్కచుని ఓడించి పాండవ సైన్యాన్ని వెనుకడుగు వేసేలా చేశాడు. మరి ఇదే రోజు భీముడు 9 మంది సోదరులను చంపేశాడు. ఈరోజు ఇద్దరి పక్షాన సమాన ప్రాణ నష్టం జరిగింది. నిజానికి కౌరవులకి కొంచెం ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. ఇక 9వ రోజు. మహాభారతంలో ఈ రోజు చాలా భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ తరువాత భీష్ముడు అర్జున రథాన్ని డ్యామేజ్ చేశాడు. దాంతో అర్జునుడు గాయాల పాలయ్యాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు తన నియమాన్ని తప్పి రథచక్రంతో భీష్ముడి మీద దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ కొన్ని క్షణాల్లో కృష్ణుడి కోపం తగ్గింది. ఈరోజు భీష్ముడు చాలా ఎక్కువ మొత్తంలో పాండవ సైన్యాన్ని అంతం చేశాడు. దాంతో 9వ రోజు పాండవులు ఎక్కువ సైన్యాన్ని నష్టపోవాల్సి వచ్చింది. ఇక 10వ రోజు. ముందు రోజు భీష్ముడి యొక్క పరాక్రమం చూసి పాండవ సైన్యం మొత్తం భయభ్రాంతులకు గురయ్యింది. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పడంతో పాండవులు భీష్ముని దగ్గరికి వెళ్ళి తన మరణ రహస్యం చెప్పమని అడుగుతారు. కొంతసేపు విచారించిన తరువాత భీష్ముడు ఉపాయం చెప్పాడు. ఆ తర్వాత మత్స్య మరియు పాంచాల సైన్యాన్ని భీష్ముడు సంహరించాడు. పాండవులు శిఖండిని భీష్మునితో యుద్ధానికి పంపారు. శిఖండిని చూసిన భీష్ముడు తన అస్త్రశస్త్రాలను వదిలేశాడు. వెంటనే అర్జునుడు తప్పని పరిస్థితిలో భీష్ముడి మీద బాణాలను ప్రయోగించాడు. భీష్ముడు బాణాల మీద శయనుడయ్యాడు. భీష్ముడికి తన దగ్గర తనకు నచ్చినప్పుడు మరణించే వరం ఉంది. అందువలన భీష్ముడు ఆ రోజు ఉత్తరాయణం తరువాత తన తుది శ్వాసను విడిచిపెట్టాలని అనుకున్నాడు. 10వ రోజు కౌరవులు ఒక గొప్ప యోధుణ్ణి కోల్పోయారు. దాంతో ఈ రోజు కౌరవులు ఎక్కువగా నష్టపోయారు. ఇక 11వ రోజు. భీష్ముడు మరణించడంతో ద్రోణాచార్యుడు సేనాపతి అయ్యాడు.
దుర్యోధనుడు మరియు శకుని ద్రోణాచార్యుడితో ధర్మరాజును బందీగా చేస్తే యుద్ధం అక్కడితో సమాప్తమవుతుందని అనుకుంటారు. అందుకని ఆ రోజు చివరిలో ద్రోణాచార్యుడు ధర్మరాజును బంధించడానికి ముందుకు సాగాడు. కానీ అర్జునుడు తన బాణాలతో ద్రోణాచార్యుడిని వెనక్కి పంపించాడు. 11వ రోజు కర్ణుడు చాలా ఎక్కువ మొత్తంలో పాండవ సైన్యాన్ని అంతం చేశాడు. తరువాత సార్థకి, కర్ణుడు, భీమసేన, సహదేవ, శకునులు మరియు అర్జున సుశర్మల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఈ రోజు పాండవులు ఎక్కువగా నష్టపోయారు. ఇక 11వ రోజు ధర్మరాజుని కౌరవులు బందీగా చేయలేకపోయారు. అందుకే ఈ రోజు మళ్ళీ ప్రణాళిక రచించారు. అర్జునుడిని ధర్మరాజుకు దూరంగా తీసుకువెళ్లే బాధ్యత త్రిగర్తలకి అప్పగించారు. ప్రణాళిక ప్రకారం త్రిగర్తలు అర్జునుడిని దూరంగా తీసుకువెళ్ళిపోయారు. వెంటనే కౌరవుల ప్లాన్ని అర్థం చేసుకున్న అర్జునుడు సరైన సమయానికి వెనక్కి వచ్చి ధర్మరాజును మళ్ళీ కాపాడాడు. ఈలోగా సార్థకి కౌరవుల పక్షాన ఉన్న చాలా మంది వీరుల్ని చంపేశారు. వీళ్లలో సుదర్శన్, జలసంధి, త్రిగర్తల సేన, కర్ణుడి పుత్రుడు ప్రసన్నుడు మరియు దర్శన్ ఉన్నారు. భూరిశ్రవుడు ప్రతిసారి సార్థకిని ఓడించాడు. కానీ ప్రతిసారి సార్థకిని కృష్ణార్జునులు కాపాడేవారు. 12వ రోజు రెండు పక్షాలకి సమాన నష్టం జరిగింది. ఇక 13వ రోజు దుర్యోధనుడు భగదత్తుడిని అర్జునుడి మీదకు యుద్ధానికి పంపించాడు. భగదత్తుడు భీముణ్ణి ఓడించాడు. ఆ తర్వాత అర్జునుడు మరియు భగదత్తుడి మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో భగదత్తుడు వైష్ణవాస్త్రాన్ని అర్జునుడి మీదకు ప్రయోగించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వైష్ణవాస్త్రాన్ని తనలో విలీనం చేసుకుని అర్జునుడిని రక్షించాడు. ఆ తర్వాత భగదత్తుడు తన చూపును కోల్పోయాడు. అది గమనించిన అర్జునుడు వెంటనే తన బాణాలను ప్రయోగించి భగదత్తుణ్ణి చంపేశాడు. ఇదే రోజు కౌరవులు పద్మవ్యూహాన్ని రచించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వారిలో ధర్మరాజు కోసం పన్నిన పద్మవ్యూహాన్ని అభిమన్యుడు మాత్రమే ఛేదించగలడు. కానీ పద్మవ్యూహం నుంచి బయటకు ఎలా రావాలో అభిమన్యుడికి మాత్రం తెలియదు. అభిమన్యుడితో పాటు ధర్మరాజు, భీముడు కూడా ఉన్నారు. వీళ్ళందరూ పద్మవ్యూహం ద్వారా దగ్గరికి చేరుకునేసరికి వీళ్ళందరినీ జయద్రథుడు అడ్డుకున్నాడు. దాంతో అభిమన్యుడు మాత్రమే పద్మవ్యూహంలోకి ప్రవేశించగలిగాడు. పద్మవ్యూహంలో కర్ణుడు, దుర్యోధనుడు, శకుని, అశ్వత్థామ, ద్రోణాచార్యుడు, జయద్రథుడు లాంటి అందరూ కలిసి అభిమన్యుడి మీద దాడి చేశారు. వాళ్ళందరితో చాలాసేపు తన శక్తిని మించి పోరాడిన తర్వాత అభిమన్యుడు వీరమరణం పొందాడు. అభిమన్యుడి యొక్క మరణాన్ని చూసి అర్జునుడు చాలా క్రోధానికి గురయ్యాడు. ఆ తరువాత రోజు సూర్యాస్తమయంలోపే జయద్రథుని అంతం చేస్తానని అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు. నేను అలా చేయకపోతే అగ్ని సమాధి అయిపోతానని చెప్పాడు. 13వ రోజు పాండవులు అభిమన్యుడు లాంటి గొప్ప వీరుణ్ణి కోల్పోయిన బాధలో పాండవులందరూ శోకసంద్రంలో మునిగిపోతారు. ఇక 14వ రోజు అర్జునుడి అగ్ని సమాధి ప్రతిజ్ఞ గురించి తెలిసి కౌరవులు చాలా సంతోషించారు. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో జయద్రథుడు లాంటి గొప్ప వీరుణ్ణి పట్టుకుని సంహరించడం అసాధ్యం అనేది కౌరవుల ఆలోచన. అలాగే యుద్ధంలో ఈ ఒక్కరోజు జయద్రథునికి రక్షణగా ఉండి అతన్ని కాపాడాలనేది కౌరవుల ఆలోచన. ద్రోణాచార్యుడు జయద్రథుని ఎలాగైనా కాపాడతానని దుర్యోధనునికి మాట ఇచ్చాడు. అందుకని సైన్యం వెనక భాగాన జయద్రథుని ఉంచారు. 14 రోజులు యుద్ధం మొదలైన తరువాత భూరిశ్రవుడు సార్థకిని పరాజయం పాలు చేశాడు. అంతకంటే ముందే సార్థకి 10 మంది పుత్రులను చంపేశాడు. సార్థకిని కూడా చంపడానికి ప్రయత్నిస్తుండగా అర్జునుడు భూరిశ్రవుడి చేతుల్ని నరికేశాడు. తర్వాత సార్థకి భూరిశ్రవుడి తలను నరికేశాడు. ఇంకోవైపు ద్రోణాచార్యుడు ద్రుపద విరాటవుల్ని చంపేశాడు. జయద్రథుడు ఎంతసేపైనా బయటకు రాకపోయేసరికి శ్రీకృష్ణుడు తన మాయతో సూర్యుణ్ణి మూసేస్తాడు. దాంతో అందరూ సూర్యాస్తమయం అయ్యింది అనుకో జయద్రథ్ తల తన తండ్రి ఒడిలో పడిపోయింది. 14వ రోజు రెండు పక్షాల వైపు సమాన ప్రాణ నష్టం జరిగింది. ఇక 15వ రోజు ద్రోణాచార్య మరియు తన కొడుకు అశ్వత్థామ కలిసి దాదాపుగా విజయానికి చేరువలో ఉన్నారు. పాండవుల వైపు బలహీనతను గమనించిన శ్రీకృష్ణుడు ధర్మరాజుకి ఒక ఉపాయం చెప్పాడు. అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పమని శ్రీకృష్ణుడు అన్నాడు. కానీ ధర్మరాజు అసత్యం చెప్పనని అన్నాడు. అప్పుడే భీముడు అశ్వత్థామ అనే పేరు గల ఏనుగుని చంపేశాడు. దాంతో యుద్ధ క్షేత్రమంతా అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయిందని అందరికీ
తెలిసేలా చేశారు. ఇదంతా జరుగుతూ ఉండగా శ్రీకృష్ణుడు శంఖాన్ని పూరించాడు. దాంతో ద్రోణాచార్యుడికి చివరి వాక్యం ఏనుగు అనే మాట వినబడలేదు. అశ్వత్థామ చనిపోయాడు అనే వాక్యం మాత్రమే ద్రోణాచార్యుడికి వినిపించింది. దాంతో ద్రోణాచార్యుడు పుత్రశోకంతో తన దగ్గర ఉన్న అస్త్రాలను విడిచిపెట్టాడు. అదే అదునుగా చూసుకున్న ద్రౌపది సోదరుడు దుష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడి యొక్క తలను నరికేశాడు. అలా ఈరోజు కౌరవులు ఒక గొప్ప వీరుణ్ణి కోల్పోయారు. 16వ రోజు ద్రోణుడు చనిపోయిన తర్వాత కర్ణుడిని సేనాధిపతిగా చేశారు. కర్ణుడు పాండవుల యొక్క సైన్యాన్ని ఊచకోత కోస్తూ ఉన్నాడు. కర్ణుడు నకుల సహదేవులను కూడా ఓడించాడు. కానీ తన తల్లి కుంతికి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళని చంపలేదు. ఇదే రోజు ఘటోత్కచుడు కౌరవ సైన్యాన్ని అంతం చేస్తూ ఉన్నాడు. అతన్ని ఎవ్వరు కూడా అదుపు చేయలేకపోయారు. అప్పుడు దుర్యోధనుడు ఇంద్రుడు వచ్చి శక్తి బాణాన్ని ప్రయోగించమని కర్ణుడికి చెప్పాడు. కానీ కర్ణుడు ఆ శక్తి ఆయుధాన్ని అర్జునుడి కోసం దాచి ఉంచాడు. ఈ ఆయుధాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలం. అయితే దుర్యోధనుడి యొక్క మాటని గౌరవిస్తూ ఆ శక్తి ఆయుధంతో కర్ణుడు ఘటోత్కచుడిని సంహరించాడు. ఆ తరువాత యుద్ధంలో భీముడు దుశ్శాసనుడిని చంపేశాడు. ఈరోజు ఇరువైపుల వారికి సమాన ప్రాణ నష్టం కలిగింది. ఇక 17వ రోజు మహాభారత యుద్ధంలో 17వ రోజున శల్యుణ్ణి కర్ణుడికి సారథిగా నిర్వహించారు. ఈ రోజు కర్ణుడు భీముడు మరియు ధర్మరాజును ఓడించాడు. కానీ వాళ్ళని చంపకుండా వదిలేశాడు. ఆ తర్వాత కర్ణ మరియు అర్జునుల మధ్య భీకర పోరాటం జరిగింది. యుద్ధం మధ్యలో కర్ణుడి యొక్క రథచక్రం భూమి లోపల కూరుకుపోయింది. ఆ చక్రాన్ని బయటకు తీయడానికి కర్ణుడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో శ్రీకృష్ణుడు కర్ణుడిని చంపమని అర్జునునికి ఆదేశం ఇచ్చాడు. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క మాటను ధిక్కరించలేక కర్ణుడి మీద తన అస్త్రాన్ని ప్రయోగించి కర్ణుడిని చంపేశాడు. కర్ణుడి యొక్క మరణంతో కౌరవుల యొక్క బలం పూర్తిగా నశించింది. కర్ణుడి యొక్క మరణంతో శల్యుణ్ణి సేనాధిపతిగా చేశారు. కానీ అదే రోజు చివరలో ధర్మరాజు శల్యుణ్ణి చంపేశాడు. ఈరోజు కౌరవులు చాలా దారుణంగా నష్టపోయారు. ఇక చివరగా 18వ రోజు మహాభారత యుద్ధంలో చివరి రోజున కౌరవుల సైన్యంలో 3 యోధులు మాత్రమే మిగిలి ఉన్నారు. వారు అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్య. ఈరోజు పాండవుల్ని అంతమొందిస్తామని అశ్వత్థామ ప్రతిజ్ఞ చేశాడు. ఈ 3 యోధులు కూడా రాత్రి సమయంలో పాండవుల యొక్క స్థావరాల మీద మంటలు అంటించి దాడి చేశారు. అశ్వత్థామ ద్రౌపది యొక్క 5 మంది కుమారులను సంహరించాడు. తన తండ్రి యొక్క మరణాన్ని సహించలేక అశ్వత్థామ భయంకరమైన రూపాన్ని దాల్చి కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. ఆ క్రోధంతో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాంతో రణభూమి మొత్తం భయంకరమైన వాతావరణం నెలకొంది. అశ్వత్థామ చేసిన పనికి కలియుగం అంతం వరకు చీము నెత్తురు కారుతూ కుష్టి వ్యాధిగ్రస్తుడిగా జీవిస్తూ ఉంటావని శ్రీకృష్ణుడు శపించాడు. ఆ తరువాత సహదేవుడు శకునిని చంపేశాడు. భీముడు మిగిలిన కౌరవ సోదరులందరినీ చంపేశాడు. ఇదంతా గమనించిన దుర్యోధనుడు ఒక సరోవరం లోపలికి వెళ్ళి దాక్కుంటాడు. ఆ తర్వాత బయటకు వచ్చి భీముడితో గదాయుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో భీముడు దుర్యోధనుడి యొక్క తొడ భాగం మీద దాడి చేయడంతో దుర్యోధనుడు మరణించాడు. ఈ విధంగా మహాభారత యుద్ధంలో పాండవుల్ని విజయం వరించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన మంచి మాటలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అన్న నాకు చాలా ముఖ్యం. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.